back in that bag again. Whoa. అరే క్రేజీ ఇళ్ళ మధ్యలో పికాక్స్. వావ్ ఏం క్రేజీగా ఉందిరా వ్యూ ఇక్కడ నుంచి. లైట్ హౌస్ పైకి అయితే వెళ్ళలేదు, ఎక్కువ ఉంది. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, పారాసైలింగ్, బోట్ రైడింగ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఫుడ్ ఫెస్టివల్ లేదా జాతర? జనాలేంద్ర ఎలా వస్తున్నారు. ఉడిపి అంతా ఇక్కడే ఉన్నట్టుందిగా. లైట్ హౌసా మజాకా? నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓయమ్మా చాలా అందరూ ఊర్లో ఉన్నట్టున్నారు. క్రేజీగా పండుగ సెలబ్రేట్ చేసుకోండి. శుభాకాంక్షలు. మాకండి పండుగ మీరు బాగా చేసుకోండి. అలానే మీకు ఖాళీ టైంలోని ఈ వీడియోని కూడా చూసేయండి. లైక్ కొట్టు మావా. హే గాయ్స్, లాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే నేను ఉడిపి నుంచి కార్వార్ వెళ్ళాను. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యంటే పైన కార్డ్స్ లో వేస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను మాల్పే బీచ్ నుంచి కాపు బీచ్ కి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఉంది. మీకు చూపిద్దామని ఫుడ్ ఫెస్టివల్ అంతా చూపిస్తాను. పదండి స్టార్ట్ చేసేద్దామా. హే గాయ్స్, కాపు బీచ్కి వెళ్ళే రూట్లోని ఇది ఇంట్రెస్టింగ్గా కనిపించింది మాట. ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని మట్టు బీచ్ అని కూడా అంటారు. చూడండి బ్యాక్ సైడ్ కోకోనట్ ట్రీస్. ఇది చూడండి బ్యాక్ సైడ్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. భలే డిజైన్ చేశారు బీర్ క్యాన్లతోని. కొబ్బరి చెట్లు భలే వైపునిస్తాయి. ఇక్కడ మొత్తం షెల్సే ఉన్నాయి, చూపిస్తాను నాకు. ఒకటి చెప్పనా గైస్, ఎవరైనా ఉడిపి వస్తే కాపు బీచ్ కి వెళ్ళే 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి హైవే ఉంటది, ఇంకోటి బీచ్ రోడ్ మాట. ఈ బీచ్ రోడ్ నుంచి వెళ్ళండి. క్రేజీగా ఉన్నాయి లొకేషన్స్ అయితే. మీకు ఉడిపిలోని మరవంతే బీచ్ అని ఉంటది. అది మీరు డ్రోన్ షాట్ చూస్తే క్రేజీగా ఉంటుంది. సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కూడా ఈ కాపు బీచ్ కి వెళ్ళే రోడ్ కూడా అలానే ఉంటది అన్నమాట. మీరు ఉడిపి వస్తే ఈ బీచ్ రోడ్ మాత్రం అసలు మిస్ చేయకండి. క్రేజీ విజువల్స్ చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడు నేను వెళ్తున్నాను కాపు బీచ్ కి. కాపు బీచ్ లో ఈ 3 days ఫుడ్ ఫెస్టివల్ ఉందంట. చూద్దాం అక్కడ ఏముంటాయో. ఆ ఫుడ్ ఫెస్టివల్లోని మ్యూజిక్ ఉంటుందని విన్నాను, ఫుడ్ చాలా వెరైటీస్ ఉంటుందని విన్నాను. వారేవా, ఆ కొబ్బరి చెట్లు చూడండి ఫుల్. అటు సైడ్ లేక్, ఇటు సైడ్ సముద్రం. బాబా మధ్యలోని రిసార్ట్లు చూడండి. ఆహా. అలా మేము వెళ్తున్న దారిలోని ఇక్కడ మాకు చాలా ఇళ్ళ దగ్గర పీకాక్స్ కనబడ్డాయి అన్నమాట. ఎంత ఉడిపిలో కామన్ అంట, కానీ మాకు క్రేజీగా అనిపించింది. చూడండి అక్కడ ఇంకోటి పీకాక్స్ అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. మీకు చెప్పాను కదా ఈ బీచ్ రోడ్ మొత్తం క్రేజీగా ఉంటది. ఇది ఉడిపి సిటీ నుంచి కాపు బీచ్ కి వెళ్లే రోడ్ మాట. ఇది మొత్తం స్ట్రెచ్ 18 kilometers ఉంటది. సేమ్ అటు సైడ్ హైవే, ఇటు సైడ్ బీచ్ రోడ్. ఇక్కడ క్రేజీ లైట్ హౌస్ ఉంది. ఇది లైట్ హౌస్ చిన్న మోడల్. కాపు లైట్ హౌస్ ఉంటది, అది ఇంకా పెద్దదంట. చూద్దాం. అలాగ ఒక 1/2 hour అయిన తర్వాత వచ్చేసాము కాపు బీచ్ కి. చూడండి జనాలు అయితే కొంచెం గట్టిగానే ఉన్నట్టున్నారు ఇక్కడ. అదిగోండి అటు సైడ్ నుంచి వచ్చాము. పదండి లోపలికి వెళ్ళి అసలు ఏంది మ్యాటర్ చూద్దాం. ఓడి అమ్మా, జనాలు ఎక్కడ తగ్గట్లేదబ్బా. ఏ టూరిస్ట్ ప్లేస్ చూసి ఈ మధ్య కాలంలోని ఫుల్గా ఉంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీచ్ లోని ఫుడ్ ఫెస్టివల్. అబ్బా స్టాల్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఫస్ట్ మనం లైట్ హౌస్ బీచ్ చూసుకున్నాక ఆ తర్వాత ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్దాం. చూస్తున్నారు కదా ఫుడ్ ఫెస్టివల్ లో జాతర ఏదో ఒక చిన్న కుంభమేళ ఉంది. ఇది స్టేజ్, నైట్ డీజేకి లైవ్ ఈవెంట్ కి. బ్యాక్ సైడ్ చూపించాను కదా అది ఫుడ్ ఫెస్టివల్. జనాలు అయితే వామ్మో కుంభమేళకు వచ్చినట్టు వచ్చారు. అదిగో నా ముందు లైట్ హౌస్ చూపిస్తాను. ఇక్కడ చూడండి బ్యాక్ వాటర్స్ నుంచి అలాగా కొంచెం వాటర్ వచ్చేటు అందరూ స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. అదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా లైట్ హౌస్. చూద్దాం, జనాలు ఎక్కువ ఉంటే ఎక్కేది లేదు. చూడండి సన్సెట్ అవుతుంది. కాపు లైట్ హౌస్ ఆ పైకి వెళ్ళడానికి టికెట్ వచ్చి 10 rupees అనుకుంటాను. జనాలు గట్టిగా ఉన్నారు, నేను వెళ్ళకపోవచ్చు మ్యాక్సిమం. లైట్ హౌస్ పైకి అయితే వెళ్ళలేదు, జనాలు రష్ ఎక్కువ ఉంది. సో ఈ వ్యూస్ చూసేయండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బీచ్ వ్యూస్ భలే ఉన్నాయి. ఫుల్ 360 degree ఉంటుంది మొత్తం వ్యూ.
బీచ్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ మాట. నాకెందుకో భయం వేస్తుంది గురో. ఎన్ని మంది రే, ఎక్కడి నుంచి వచ్చారా, ఎవర్రా మీరంతా? అలా లైట్ హౌస్ దగ్గర నుంచి బీచ్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వచ్చామాట. ఈ క్రేజీ సన్సెట్ విజువల్స్ చూడండి. ఇప్పుడే సన్సెట్ అవ్వబోతుంది. ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి నాకు కనిపిస్తున్నాయి. బోటింగ్ ఒకటి, అక్కడ చివర పారాసైలింగ్. ఓ ఇక్కడ చూడండి క్రేజీ బోటింగ్ స్టార్ట్ అవుతుంది, బోటింగ్ రైడ్. ఓ ముందంతా పుష్ చేస్తున్నారు, అలలు ఎత్తుగా వస్తున్నాయి కదా, పైనుంచి వెళ్ళి పుష్ చేయాలి. అమ్మో ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, పారాసైలింగ్, బోట్ రైడింగ్స్ అన్నీ ఉంటాయి. Just tell me baby who's up by your side, 'cause every day and night I'm about to lose my mind. We're like సముద్రంలో ఆ యాక్టివిటీస్, ఇక్కడ ఈ యాక్టివిటీస్. ఇక్కడ ఏటీవీ రైడ్ ఉంది, క్యామెల్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి బీచ్ మీద. అటు సైడ్ అంతా మొత్తం రిసార్ట్స్, అటు లైట్ హౌస్, ఇటు ఫుడ్ ఫెస్టివల్, మొత్తం కావాల్సిన స్టఫ్ అంతా ఏడే ఉంది. ఇక్కడ నుంచి ఇంటూ వేస్తే ఎలా ఉంటుంది? నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ప్రస్తుతం నేను కాపు బీచ్లో ఉన్నాను. ఫుడ్ ఫెస్టివల్ ఉంటే వచ్చానమాట. ఆ బ్యాక్ సైడ్ ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. పదండి వెళ్ళి చూసుకుందాం. అసలు వచ్చేసాము స్టాల్స్ దగ్గరికి. చూడండి జనాలు గట్టిగా ఉన్నారు, స్టాల్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. పదండి ఒక్కొక్కటి చూసుకుంటూ ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే టేస్ట్ చేద్దాం. ఇటు మనకు ఫస్ట్ లోనే ఫిష్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఫిష్ అండ్ లోకల్ ఫిష్ కూడా ఫ్రెష్గా ఉంది, స్టాక్ కూడా. ట్రై చేద్దాం. బాగున్నాయబ్బా, పెద్దవి. మెనూ డిస్కో, బాంగ్డా, ఏంజల్, పాంఫిట్, ప్రాన్స్, డిస్కో ట్రై, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగోడీలు, చెరుకు రసం, తాటి గుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్ను. ట్రై చేయలేదు. డిస్కో చేప అంటే ఏదో ట్రై చేద్దాం పదండి. ఓ ఇటు వస్తే నేచురల్స్ ఉంది, బజ్జీలు, ఫ్రైస్, డ్రింక్స్, చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఓ అక్కడ సెంటర్లో ఏవో కొన్ని ఈవెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ లోకల్గా కండక్ట్ చేసిన గేమ్స్ కానీ అన్నిటికీ ప్రైజెస్ ఇస్తున్నారు. నెక్స్ట్ అయితే మనం చెప్పిన ఫిష్ వస్తుంది, ట్రై చేసేద్దాం. డిస్కో ఫిష్ అంటే డిస్కో. అబ్బా సూపర్గా ఉందండి. అబ్బా పక్కనే బజ్జీలు వేడివేడిగా వేస్తున్నారు. ఈ బీచ్ క్లైమేట్కి బజ్జీలు తిని చాయ్ తాగితే ఎలా ఉంటాయి చెప్పండి, సామీరంగా. ఓ ఇటు పక్కన బొబ్బట్లు, అది పనస బొబ్బట్లు అంట. నోరు ఊరిపోతుంది, వేడివేడిగా పనస బొబ్బట్లు అలా నోట్లో వేసేద్దాం. ఇటు పక్కకు వస్తే రాధా కిచెన్ అంట. ఇక్కడ నీర్ దోశ, చికెన్ ఫేమస్. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ ఉంది, అది ట్రై చేయలేదు. అలా ఇటు సైడ్ వస్తే కాక్టైల్స్. మ్యూజిక్ ఏదో వినిపిస్తుంది, పదండి. అక్కడ ఏదో మధ్యలో ఏదో ఈవెంట్ అవుతున్నట్టుంది, అది చూసేద్దాం. వారే వా, అమ్మాయి చూడండి వైలెన్స్ అని పాప భలే వాయిస్తుంది. అబ్బా నేను ఆడియో మ్యూట్ చేస్తున్నాను, లేకపోతే కాపీరైట్ వస్తుంది. సూఫమ్ సోలో నుంచి వచ్చారు బాబా వచ్చారు ఆ సాంగ్. పాట పాడి అలసిపోయాను కదా, కాక్టైల్ తాగుదామని వచ్చాను. ఓ టైం 7:30 అవుతుంది, ఇంకా స్టేజ్లోని ఫంక్షన్స్ ఏవో స్టార్ట్ చేయలేదు. ఇంకా ఒక సింగర్ రావాలి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మొత్తం నేను పెట్టలేను, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఇంకా వస్తూనే ఉన్నారు తెలుసా, మీరే చూస్తున్నారు కదా. ఐ లవ్ కాపు బీచ్. చూడండి అది ఎంట్రన్స్ ఫుల్ నిండిపోయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. అండ్ ఈ క్రేజీ లైట్ హౌస్ విజువల్స్ చూడండి. నైట్ 7:38 అవుతుంది. షిప్స్కి డైరెక్షన్స్ ఇస్తుంది ఆ లైట్. బాబా విజువల్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ పక్కనే కైట్ ఫెస్టివల్ అవుతుంది. కిరాక్ చూడండి, నైట్ బీచ్లోని కైట్స్ ఎగరేస్తూ, ఆహా జనాలు అందరూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికన్నా ఏం కావాలి చెప్పండి. అండ్ ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది. చలో ఇంకా చూడండి, అయినా జనాలు 8:30 అవుతుంది, జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా ఈ వీడియోకి ఇంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్. అలా నైట్ 9:30 అయింది ఉడిపి వచ్చేసరికి. You know I can't spend another day. I just wanna take a chance away.